మా వైజాగ్ అనగానే అందరికీ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వైజాగ్ కి ఒక ట్యాగ్ లైన్ ఉంది, సిటీ ఆఫ్ డెస్టినీ అని. విశాఖపట్నం అంటే ప్రశాంతతకి మారుపేరు. విశాఖపట్నం అంటే ఏదైతే ప్రకృతి సౌందర్యానికి విశాఖపట్నం మారుపేరు. అటువంటి విశాఖపట్నాన్ని బీరు బారు పథకం కింద మార్చేయాలని చెప్పి ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన అయ్యన్న పాత్రుడు గారు చేస్తా ఉన్నారో అది చాలా తప్పండి. ఎందుకంటే అతను కూడా ఉత్తరాంధ్ర వాసే, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఉంటూ విశాఖపట్నం ఒక తులసివనంలో ఉంటే మా తులసివనంలో మొలిసిన గంజాయి మొక్కలాగా అయ్యన్న పాత్ర గారు ఆ రకమైనటువంటి మాటలు విశాఖపట్నాన్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే అత్యంత దుర్మార్గం సార్. ఇంకొకటి ఏంటంటే గతంలోని ఇప్పటికీ విశాఖపట్నానికి ఎవరు ఏం చేశారు అన్నది గమనిస్తే పరిగణలోకి తీసుకుంటే విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర మీద కానీ ఈ తీర ప్రాంతం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా ఈ కారిడార్ ని నిర్మించాలని కానీ, లేదు అనుకుంటే విద్యా వైద్యం అనేటువంటిది మా పాలసీ మా పథకాలు అయితే, బారు బీరు అనేది తెలుగుదేశం పార్టీ పాలసీలా తయారైంది. బీచ్ రోడ్లో వస్తే మందు చిందు అనే విధంగా వాళ్ళ పాలసీలు తయారయ్యే తప్పితే ఇంకొకటి కాదు. ఈ రోజు విశాఖపట్నం బీచ్ మీరు వస్తే పేదవాళ్ళు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు, అందరూ కూడా కుటుంబ సభ్యులతో అక్కడ బీచ్ పొడుగునా కూడా నడిచిన వాళ్ళు నడిచినట్టు, తిన్న వాళ్ళు తిన్నట్టు, చిరుతిళ్ళు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ చేయాలనేటువంటి మాట మాట్లాడటం, ఆ ఆలోచన ప్రభుత్వం చేయటం చాలా తప్పు. ఈయన ఇప్పుడే కాదండి, గతంలో కూడా విశాఖపట్నం బీచ్ వేదికగా బికినీ ఫెస్టివల్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు 14 నుంచి 19 మధ్యలో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేక ప్రజలపైన రుద్దుతున్నారా? ప్రజలపైన రుద్దుతున్నారు. వాళ్ళ సుపుత్రుడు కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు కదా మరి. ఆ ఫోటోలు, ఆ పాత కథలు, ఇంకా జోలికి మనం పోతే మనమే అసహించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మన ప్రభుత్వంలో మంత్రి కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుచేయటం ఇంకా పాత కథలని మనం తవ్వితే. కాబట్టి ఏమిటంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను చెప్తూ, ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్య కోసం వస్తే నాడు నేడుగా ఏ విధంగా విశాఖపట్నంలో విద్యా సంస్థలు కానీ ఇది కానీ ఏ విధంగా బాగు చేశారో తెలుసు. వైద్యంకి వస్తే కేజీహెచ్ ని ఎలా అభివృద్ధి చేశారు, పాడేరులో ఒక మెడికల్ కాలేజు, నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజు, విజయనగరంలో ఒక మెడికల్ కాలేజు, పార్వతీపురం ఒక ఏరియా ఆసుపత్రి, లేదు అనుకుంటే అక్కడ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఉద్దానం వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ కానీ, లేదు అనుకుంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళంలో మూలాపేట పోర్ట్ కానీ, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదా తీసుకొచ్చిన టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, యోకోహోమా కానీ, ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి విశాఖపట్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చెప్పడానికి, అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, ఇవన్నీ కూడా విశాఖపట్నాన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, తద్వారా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని వినియోగించుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. కానీ చంద్రబాబు నాయుడు గారిది విశాఖపట్నం మీద పాయిజన్. ఎందుకు చెప్తున్నానంటే స్లో పాయిజన్ మాదిరి విశాఖపట్నాన్ని చంపేస్తున్నారు. ఈ రోజు చూస్తే ప్రపంచంలో నాకు తెలిసిన నవమానవుడు ఉండేటటువంటి ఎక్కడా కూడా ఎకరం భూమే కదా, మొత్తం భూమి 99 పైసలకి ఎక్కడేస్తున్నారండి? ఏదైనా వేరే ఇంకో ఉపగ్రహాల్లో అమ్మాలి తప్పితే భూగ్రహం మీద ఆ రేట్ అయితే ఎక్కడా లేదు. అంటే విశాఖపట్నంలో భవిష్యత్తులో ఎవరు విశాఖపట్నంలో బతకడానికి లేకుండా చేస్తున్నారు. ఒకటి. రెండు, విశాఖపట్నంలో జలధార, మాకు తూర్పు కనుమలు అంటాం, ఏదైతే ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయో విశాఖపట్నంలో మనకి ఈ ఇండిపెండెన్స్ రాక మునిపే మొరసలో రిజర్వాయర్ విశాఖపట్నం నడిబొడ్డున ఉంటది. ఓ పక్క కంబాల కొండలు, ఒక పక్క కైలాసగిరి కొండలు, ఇంకో పక్క సింహాచలం కొండలు. ఈ కొండల అన్నిటి మధ్య నుంచి ఒక జలధార వచ్చి విశాఖపట్నం మొత్తం నీళ్లు తాగేటటువంటి అవకాశం మొరసలో రిజర్వాయర్. ఈ రోజు 160 ఎకరాల సింహాచలం కొండని బోడిగుండు కొట్టేస్తూ విశాఖపట్నంలో నీళ్లు కూడా లేకుండా చేసే ప్రక్రియకి జరుగుతుంది. మీకు చెప్పాను, లెక్కేసుకోండి. ఓ పక్క భూమి అమ్మేస్తున్నారు, ఇంకో పక్క నీళ్లు లేకుండా చేస్తున్నారు, మరో పక్క నడిస్తే ట్యాక్స్లు వేస్తున్నారు, వాకింగ్ ట్యాక్స్లు వేస్తున్నారు. విశాఖపట్నం చెప్పండి సార్. నడిస్తే కూడా ట్యాక్స్ వేస్తారు ఎవరైనా? నడిస్తే కూడా ట్యాక్స్ వేస్తారు. బ్యానర్లు కట్టారు, దాని మేమే గగ్గోలు పెట్టాం, మేమే ప్రెస్ మీట్లు పెట్టాం, గొడవ చేసి ఇది ఎక్కడ అన్యాయం బాబు, ఈ రోజు వాకింగ్ ట్యాక్స్ అన్నారు, రేపు బ్రీతింగ్ ట్యాక్స్, ఎల్లుండి స్లీపింగ్ ట్యాక్స్ కూడా వేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని మేమే నిలదీశాం. అంటే విశాఖపట్నంలో ఎవడు బతకడం అనేటువంటి చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. విశాఖపట్నం అనేటువంటి ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ లో ఉండడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇది వాస్తవం. విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోని అన్ని నగరాలను ప్రపంచ పటంలో పెట్టినటువంటి ఒక గొప్ప నేతను గురించి విశాఖనే ప్రపంచ పటం నుంచి తీసేస్తారని రివర్స్ లో చెప్తున్నారు మీరు.
ఇది వాస్తవం కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 మాటలు కాదని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, మనిషి బతకడానికి ఏం కావాలా? భూమి కావాలా, నీరు కావాలా, లేదా నడవడానికి ఆరోగ్యం కావాలా. నడిస్తే ఇబ్బందులు, నీళ్లు లేక ఇబ్బందులు, భూమి తీసేసుకునే ఇబ్బందులు. ఇంకా విశాఖపట్నం అంటే మనం బతకలేమురా బాబోయ్, పారిపోదాం పదా అనేటువంటి పరిస్థితులు విశాఖపట్నం క్రియేట్ చేస్తున్నారు ఒక పక్క. ఇంకో పక్క మళ్ళీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ దగ్గర ప్రభుత్వ భవనాలు నిర్మించారు, అత్యంత అద్భుతంగా నిర్మించారు. నోవాటల్ని తలదన్నే భవనాలు నిర్మించాడు. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ వైట్ హౌస్ గా కూడా వాటిని చెప్పుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వర్క్ షాప్ ఆన్ సీ ఫుడ్స్ అని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ గారు, పాస్వాన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ పొలోమని విశాఖపట్నం తరలొచ్చారు. బాగుంది. మరి మీటింగ్ ఎక్కడ పెట్టారు? నోవోటల్లో. ఎందుకు? మీకు హైఫై కావాలి. నోవోటల్కి 100 కోట్ల బిల్లులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బులు ఉంటాయి. కానీ ఓ 350 కోట్లు పెట్టి శాశ్వత భవనాలు నిర్మిస్తే మాత్రం దాని మీద పడేడుస్తారు. సో విశాఖపట్నాన్ని వీళ్ళ దోపిడీకి వాడుకుంటున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. విశాఖపట్నాన్ని బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు. విశాఖపట్నం భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. యోగాంధ్ర పేరు చెప్పి 350 కోట్లు స్వాహ, నోవోటల్కు 100 కోట్ల బిల్లులు స్వాహ. ఇంకా చెబితే సిగ్గుచేటు సార్. మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్స్ అంటారు, మొబైల్ మరుగుదొడ్లు. ఇండియా మార్ట్ లో మీరు సెర్చ్ చేసి చూస్తే ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు మహా అయితే 16,000 18,000 ఉంటది. కానీ ఇలా పర్ డే ఒక మొబైల్ టాయిలెట్ కి పే చేసిన రెంట్ విశాఖపట్నం ప్రోగ్రామ్ లో 16,000 రూపాయలు పర్ డే రెంట్. అవినీతి కంపుగా మీరు చెప్తున్నది ఏంటన్నా? ఇది వాస్తవం సార్. ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను చెప్పాను కదండి, మేము విశాఖపట్నం పుట్టి పెరిగిన వాళ్ళు. విశాఖపట్నం ఏం జరుగుతుందో ఆ మాత్రం మాకు తెలుస్తుంది కదా. జీవీఎంసీ నిధుల నుండి మళ్లించారు ఈ డబ్బుల్ని. జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ రెజల్యూషన్ చేసి మళ్లించారు. ఇంకా పోతే ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్, విశ్వవిద్యాలయానికి ఏప్రిల్ 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 500 కోట్ల రూపాయలు ప్రకటించారు ఆయన. ఈ రోజు తారీఖు ఎంత అంటే నాకు తెలిసి జూన్ 5. ఇప్పటికి 5 రూపాయలు ఇవ్వలేదు, 500 రూపాయలు ఇవ్వలేదు. కానీ 500 కోట్లు చెప్పారు, 1 రూపాయి రాలేదు. పైపెచ్చి ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాలకు 1 రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి రాకపోగా ఆంధ్ర యూనివర్సిటీ ఖజానా నుంచి 64 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి మరో 300 కోట్ల రూపాయల ఆంధ్ర యూనివర్సిటీ నిధుల్ని ప్రభుత్వ ఖజానాకి మళ్లించింది ఈ ప్రభుత్వం. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేస్తున్నారు. విశ్వవిద్యాలయం డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక విద్యార్థులు చచ్చిపోయారు. కేజీహెచ్ లో కరెంటు లేక రోగులు చచ్చిపోయారు. ఇదంతా వాస్తవం సార్. అంటే విశాఖపట్నాన్ని ఒక పేడలాగా చేడలాగా దాపరించింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్పినవన్నిటి కూడా ఆధారాలతో కూడినటువంటి ఉదాహరణలు.